హాయ్ ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన నోటీస్ గురించి డీటెయిల్గా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. ఛానల్లో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్. ఆర్ఆర్బీ నుంచి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. మనకు అఫీషియల్ నోటీస్ అయితే ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 29th August 2024. Applications complete in all respects must be submitted online only. జేఈకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి August 29th వరకు ఉంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 30th July 2024 స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 29th August 2024 వరకు ఉంటుంది. నియర్లీ మనకి 1 month పాటు టైం ఉంటుంది అప్లై చేయడానికి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. ఈవీటీ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ లెవెల్ 7. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో కేవలం 17 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ 17 పోస్టులకు కూడా గోరఖ్పూర్ వారు మాత్రమే అప్లై చేయాలి. ఇవి ఆల్ ఇండియా పోస్టులు కాదు, ఓన్లీ గోరఖ్పూర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ లెవెల్ 6. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7,934 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇంకా ఈ నోటీస్లో లేదు. జోన్ వైజ్గా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది త్వరలో అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. దిస్ ఇన్క్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ ద టైమ్ మెజర్ డ్యూ టు ద COVID-19 పాండమిక్. COVID-19 కారణంగా కొందరు అభ్యర్థులు అయితే ఏజ్ కోల్పోయారు. అందువల్ల 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 type ఆఫ్ పోస్ట్కి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ పర్ డేట్ ఆన్ 1st January 2025కి మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 36 years ఉండాలి. 36 years క్రాస్ అయి ఉండకూడదు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, different educational qualifications are prescribed for various posts. Further information please refer to the detailed central employment notice to be published on the official websites of RRB's official website లో మనకి దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మన సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేటెస్ట్ సిలబస్ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనకు దాని గురించిన డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. మనకి దీనికి సంబంధించిన CBT అనేది 2 stagesలో జరుగుతుంది. CBT 1 and CBT 2. ఈ 2 stagesలో జరుగుతుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. అప్లికేషన్ కూడా ఆన్లైన్లో చేయాలి. మనకి కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసేసి ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ క్యాండిడేట్స్కి మాత్రమే 250 rupees ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ CBTకి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఈ ఫీ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా ఫస్ట్ CBTకి అటెండ్ అయితే వీళ్ళకి కూడా 400 అనేది ఫీ రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇవి ఆర్ఆర్బీస్ అఫీషియల్ వెబ్సైట్స్. ఈ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 27th July 2024 అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది అఫీషియల్ రిలీజ్ చేస్తారు. July 30th నుండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. July 27వ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది.
ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.